అంటే విమర్శ అంటే జనరల్‌గా శివాజీ గారు 105 రోజుల పాటు ఒక యుక్త వయసు కావచ్చు లేదా కొంచెం అబోవ్ ఏజ్ కావచ్చు హ్యాపీగా అడగండి ఇక్కడ మంచి క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ ఉన్నటువంటి 105 రోజుల పాటు ఉంటే శృంగారం అనేటువంటిది చాలామంది దాన్ని భావిస్తూ ఉంటారు. అంటే లోపల అటువంటి పరిస్థితులు ఉంటాయా, అటువంటి చర్చలు ఉంటాయా, అటువంటి అంశాలు ఉంటాయా, ఏంటి? డెఫినెట్గా దీనికి నేను కొంచెం ఎలాబొరేట్గానే చెప్పాలండి, నిజంగా చెప్తున్నాను. అంటే చాలా మంది ప్రజల్లో ఉంది ఈ 105 రోజుల పాటు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటే బెడ్లు వేసుకొని రూములు బాత్రూములు ఇవన్నీ కలిసి ఉంటే ఏదేదో జరుగుతుందని రకరకాల మెసేజ్ వస్తుంటాయి. అంటే అది ఏది ఫ్యాక్ట్, ఏది నిజం, ఏది తెలవదు జనానికి. కరెక్ట్. దానికి అసలు మీరు చూశారు కాబట్టి మీరు ఓపెన్గా చెబుతారు కాబట్టి ఎందుకంటే నేను చెప్పేది కూడా జనానికి నిజంగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. మన చుట్టూ 360 డిగ్రీల్లో 360 డిగ్రీల్లో ఎక్సెప్ట్ బాత్రూమ్ లోపల తప్ప నువ్వు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రొఫైల్లో కెమెరాస్ ఉంటాయి. నువ్వు డోర్ తీసుకొని వెళ్ళావా, డోర్ తీసుకొని వెళ్ళే వరకు కనపడుతుంది. ఈ లోపలికి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, అడుగు పెట్టాడు, అంతే కనపడుతుంది. నువ్వు ఏ కార్నర్లో ఉన్న కెమెరా ఉంటుంది, నీకు అసలు ఆలోచన రాదు. ఎటు నుంచి ఎటు బాత్రూమ్ అడుగుపెట్టి డోర్ వేస్తే తప్పితే డోర్ కూడా వేసర్లా, జస్ట్ బాత్రూంలో కాలు పెట్టాడంటే తెలుస్తుంది. ఓకే, ఎక్కడికి పోయినా కెమెరాలు ఉంటాయి 360 డిగ్రీల్లో. ఇంకా మీరు అన్నట్లు ఆ ఏజ్కి ఆ దీనికి ఇటువంటి శారీరక సుఖాల గురించి ఆలోచనలు రావా అంటే రావండి. అలా ఉంటుంది ప్రెషర్ అలా ఉండిద్దా? మైండ్ ఎప్పుడు పనిచేస్తుండాలా, అలర్ట్గా ఉండాలా. దీని గురించి ఏముంటుంది, బిగ్ బాస్ ఏమంటాడు, రేపొద్దున వీకెండ్లో నాకు సార్ వచ్చి ఏం మాట్లాడతాడు, ఏం తప్పులు చేసాం, ఇప్పుడు గేమ్ ఉంది, గేమ్కి వెళ్ళాలి, ఈ గేమ్లో గెలవకపోతే మళ్ళీ వీకెండ్లో తిడతారు. మళ్ళీ వీళ్ళల్లోనే గ్రూపులు అయితే ఈ గ్రూపులు ఏం మాట్లాడుకుంటున్నారు, గబుక్కని ఎవడన్నా విన్నాడా, లేదు బాగా వంశీ బాగా ఆడాడు, వంశీ గారు బాగా ఆడారు అని అంటే పక్కనున్నాడు అంటే వంశీ గారు ఒక్కడే బాగా ఆడతాడా, మేము హట్ అవ్వట్లేదా, ఇది నామినేషన్ పాయింట్. మళ్ళీ మేము డౌన్ అయిపోతున్నాం ఇలా మాట్లాడుతాం. అమ్మని ఏమో బాగా ఆడాడు అంటాం తప్ప